హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. ఇవాళ చిక్కుడుకాయ కొబ్బరికారం కాంబినేషన్లో ఫ్రై చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క చిక్కుడుకాయని ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. టేస్ట్ కూడా ఏం తక్కువ కాదు, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగి కమ్మని వాసన వస్తుంది. అప్పటి వరకు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. 5 లేక 6 ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేసి గ్రైండ్ చేసుకుని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనికి 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు వేసుకుని అన్నీ దోరగా వేయించుకోవాలి. దీనికి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అన్నీ దోరగా వేగేలాగా వేయించుకోండి. తాలింపు పూర్తిగా వేగిపోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి. నూనె మొత్తం చిక్కుడుకాయలు పట్టేలాగా బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తాము, కొబ్బరి కారంలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పు ఒకసారి చూసుకుని వేసుకోండి. మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. చిక్కుడుకాయలు నూనెలో పూర్తిగా మగ్గిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. కొబ్బరి కాబట్టి త్వరగా అడుగంటుతుంది, కాబట్టి ఫ్లేమ్ తగ్గించుకుని సిమ్లో పెట్టుకోండి. ఒక 5 నుండి 8 నిమిషాల వరకు సిమ్లోనే ఉంచి వేయించుకోండి. అంతే, సింపుల్ చిక్కుడుకాయ కొబ్బరి కారం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.